బ్యాక్ టు న్యూస్. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చెలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. దీంతో నిజాంపేట, రామాయంపేట, చేగుంట, తూప్రాన్, వెల్తుర్తి మండలాల్లో శుక్రవారం తెల్లవారు ఉదయం నుండే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులపై దృష్టి సారించిందన్నారు. అక్రమ అరెస్టులపై భయపడేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇది రౌడీలను వేసుకొని పోయి మా ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడి చేయడము ఎంత అమానుషము. దీని మీద హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన అరకపూడి గాంధీ పైన కేసు పెట్టాలి, అత్యాయత్నం కేసు పెట్టాలి, 307 అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక మంచితనంగా పోయి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి కేసు పెట్టమని చెప్పేసి సామరస్యంగా మాట్లాడుతూ ఉంటే అక్రమ అరెస్టులు చేసి రాత్రంతా తెల్లందాకా నిద్ర ఆరాలు లేకుండా మా మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను చాలామంది అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిప్పి ఇలా పొద్దున 5 గంటలకు వదిలిపెట్టడం అనేది ఈ నిరంకుశ పాలన. ఈ అరెస్టులకు దీనికి ఎవరు భయపడటం లేరు. ఈ ఉద్యమ చరిత్ర, ఉద్యమాలు చేసిన నాయకులు చాలామంది ఉన్నాం పార్టీలో. ఈ కొత్తగా కాదు మాకు అరెస్ట్ అయ్యండి. ఎన్ని అరెస్ట్ చేసినా రేవంత్ రెడ్డి యాన్సుకో, నువ్వు రుణమాఫీ చేయలేదు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేయలేదు, అవన్నీ తప్పించుకోవడానికి, పబ్లిక్ డైవర్ట్ చేయడానికి అన్ని పిచ్చి ఆలోచన చేసుకోవడం, నువ్వే మత కలవలు చేసుకుంటూ ఈ లొల్లు చేసి కదా ఈ అరకపూడి కానీ ఇంటికి పోవడం వెనుక నీ హస్తం ఉంది. ఖచ్చితంగా బిడ్డ గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి ఎవడు భయపడటం లేడు. నీ ఫస్ట్ చేతనైతే 6 గ్యారెంటీలు అమలు చేసి చూడు. పాడి కౌశిక్ రెడ్డి గారిపై కోడిగుడ్లతోని దౌర్జన్యంగా గాంధీ ఎమ్మెల్యే గారు ఆయన గుండాలతోని ఇంటిపై దాడి చేసి ఆయనను నానా బూతులు ఇచ్చడం సరైన పద్ధతి కాదు. ఈ కాంగ్రెస్ గుండాయిజం చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తాను ఒక సీఎంగా కాకుండా ఒక గుండాయిజంగా మారి తాను అనుచరులతోని కౌశిక్ రెడ్డిపై ఇంటిపై దాడి చేయించడం సరైన పద్ధతి కాదు. గత ప్రభుత్వంలో నేను 69 ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. ఇటువంటి ఉద్యమాలు ఎన్నో చేసినాం మేము, కానీ శాంతియుత పోరాటంతో మేము ముందడుగు వేసినాము. ఆ రోజు చెన్నారెడ్డి పీరియడ్లో కూడా మేము ఎన్నో అవకతవకలకు కూడా మేము ఉనర్చుకొని ఉద్యమాలు చేసిన వ్యక్తిని మేము. ఈరోజు ఒక మినిస్టర్ను చూడకుండా ఒక ఎమ్మెల్యేను ఈ రకంగా దారుణంగా హింసించడం అనేది నేను తీవ్రంగా మా మండల్ తరఫున, మా నార్సింగ్ మండల్ తరఫున మేము ఖండిస్తున్నాము. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుండా రాజకీయము. వాడు చేసే పని ఒకటి చక్కగా ఉండదు, కానీ టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏదో చేసి ఏమో చేయాలని అనుకుంటున్నాం. ఆటలు సాగనీయము. ఈ పద్ధతి కాదు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సీఎం ఏం చేస్తుండే అక్కడ కూర్చుండి అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు తప్ప ఆయన ఒక్కడి కూడా మంచి పనులు చేస్తుండడం లేదు. ఇక్కడి వరకు కూడా ఈయన చేసే మంచి పనులు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని చెప్పి మేము కూర్చున్నాము. ఎక్కడనో పోలీసులు తీసుకుపోవడము, ఎక్కడనో కావాలని ఇలా కించపరిచే విధంగా గత ప్రభుత్వ యొక్క విధానాలను తప్పుపట్టే విధంగా, బదనాం చేసే విధంగా ముందుకు పోతున్నది. ఏదైనా మేము గత 10 సంవత్సరాలలో అభివృద్ధి దిశగానే పోయినాం, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు చేపట్టలే. ఇలా సిటీలో ప్రశాంత వాతావరణంలో 10 సంవత్సరాలు కొనసాగింది, కానీ ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ దాడులు, ఇదంతా కార్యక్రమాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంకి అయితే చిత్తబడి చేస్తున్నాం. నిన్నటి రోజు గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పైన మరియు అతని పైన కాంగ్రెస్ గుండా ఎమ్మెల్యేలు కలిసి వారి కార్యకర్తలందరూ వారి ఇంటిపైన దౌర్జన్యంగా అన్ని పలగొట్టడము, ఆయన మీద దాడి చేయడము మేమందరము నార్సింగ్ మండల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పెట్టినా మీటింగ్లు, మహిళలు పెట్టినా కూడా మహిళల మీద దాడి, ఎక్కడ పోయినా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ సాంస్కృతిక మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన కొనసాగిస్తుండడం చాలా దురదృష్టకరం. వారికి మేము 10 సంవత్సరాలు అధికారంలో కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలే. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం కాబట్టి తెలంగాణ రాష్ట్రం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు పనిచేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గంగా, అతి కిరాతకంగా పనిచేస్తుంది. నిన్న మా ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేస్తే మా హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి సిపి ఆఫీస్కు ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి పోయి కంప్లైంట్ చేస్తే వారు పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ మా ఎమ్మెల్యేని, మా గౌరవ హరీష్ రావు గారిని అరెస్ట్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన